సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. లోపలికొచ్చి ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్గా నిలబడితే నాకెలా తెలుస్తుంది? ఏం కావాలో అడగాలి కదా. నాకు డబ్బు కావాలి. ఏంటి? నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, అది అడుగుదామని వచ్చాను. ఎందుకు? అది నా పర్సనల్ విషయం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం చెప్పకుండా కార్డ్ మెషిన్లో పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళటానికి ఇది ఏటీఎం మెషిన్ కాదు, ఆఫీస్. శాలరీ కాకుండా వేరే అమౌంట్ తీసుకోవాలంటే కొన్ని పద్ధతులు, రూల్స్ ఉంటాయి. అప్లికేషన్ పెట్టాలి, నేను వెరిఫై చేయాలి. కారణం సరిగ్గా ఉంది అనిపిస్తే ఆ అమౌంట్ నేను శాంక్షన్ చేయాలి. అప్పుడు చెక్కు మీద సంతకం పెట్టిస్తే బ్యాంక్కి వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి. అంత ప్రాసెస్ ఉంది. అంతేగాని డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా వచ్చి డబ్బు కావాలి అంటే ఎవరు యాక్చువల్గా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది, ఇంతవరకు టర్మ్ ఫీజు కట్టలేదు. నా శాలరీతో కడదామంటే అమౌంట్ కట్ అయింది, అందుకే పిల్లల ఫీజు కోసం డబ్బు కావాలి. కుదరదు అంటే ఎలాగండి? నేను మీ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను, మీరు కుదరదంటే ఇంకెవరిని అడగాలి? ఆ విషయం నన్ను అడిగితే నేనేం చెప్తాను? నాకు మాత్రం నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడం కుదరదు. నాకు తెలుసు, మీరేదో మనసులో పెట్టుకొని నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. మనసులో పెట్టుకుని ప్రవర్తించడం ఏంటి? అయినా అలా ప్రవర్తించడానికి మన మధ్య ఉన్న సంబంధం ఏంటి? నేను ఎండీని, నువ్వు స్టాఫ్వి, దట్స్ ఇట్. అంతేకాని మనసులో పెట్టుకుని ప్రవర్తించడానికి, సంభాషణలు చెప్పుకోవడానికి నేను నీ మొగుడిని కాదు, నువ్వు నా భార్యవి కాదు. మైండ్ చేయి. నేను కూడా మీరేదో నా భర్తని తీరిగ్గా కూర్చొని మీతో ముచ్చట్లు చెప్పడానికి రాలేదు. నా సమస్య చెప్పి డబ్బు అడుగుదామని వచ్చాను. స్టాఫ్కి అవసరమైనప్పుడు డబ్బు ఇవ్వడం ఎండీ గారి బాధ్యత. బాధ్యత మాత్రం ఉంటే సరిపోదు, అడిగిన డబ్బు ఇవ్వడానికి సరిపడే ఫండ్స్ కూడా ఉండాలి. నీకు అడ్జస్ట్ చేసే ఫండ్స్ ఇప్పుడు నా దగ్గర లేవు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలా అంటే మా పరిస్థితి. స్టాప్ ఇట్. నీకు కావాల్సిన డబ్బు నువ్వు అడిగావు, ఇవ్వడం కుదరదని నేను చెప్పాను. నో ఆర్గ్యుమెంట్స్, బయటికి వెళ్ళొచ్చు. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం, నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏకాకిగా. నీ ప్రేమే నేరమా,
మరుభూమే తీరమా ఒంటరి పావురమా. పిల్లల ఫీజు కోసం డబ్బు కావాలి. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం ఎడారిలో ఏకాకి. నీ ప్రేమే నేరమా మరుభూమే తీరమా. ఏంటి మేడం, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం కర్రీ చేశారు? పావురమా. అందరూ తినడం పూర్తి చేసి వెళ్ళిపోయారు. మీరింకా తినకుండా ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా తినేయండి మేడం. ఎండి గారు మీ విషయంలో అలా ప్రవర్తిస్తున్నారని, మీరు ఆలోచిస్తూ భోజనం చేయట్లేదని నేను అర్థం చేసుకోగలను. ఆయనేం మీ మీద కోపంతో అలా చేయటం లేదు మేడం. ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా ప్రవర్తిస్తున్నారంతే. ఎండి లాగే ఉండాలి. మేం చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్లో ఏదైనా తప్పు జరిగితే చెప్పి చేయించుకోవాలి. అంతేకాని స్టాఫ్ని సరదాగా ఆట పట్టించడం ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఎండి ఎంప్లాయ్ అనే సంబంధం మాత్రమే కాకుండా భార్యాభర్తల బంధం కూడా ఉంది కదా మేడం. ఆ ఉద్దేశంతో ఏమైనా సరదాగా... రవి గారు, ఆ విషయం మాట్లాడొద్దని మీకింతకు ముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెప్పుడు అలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. సారీ మేడం. మేడం, ఏవేవో ఆలోచిస్తూ భోజనం మానేయొద్దు. ముందు మీరు భోజనం చేయండి ప్లీజ్ మేడం. భోజనం చేయండి మేడం. ఏంటిది? మేడం గారు భోంచేస్తున్నారు సార్. ఆ విషయం నాకు కనబడడం లేదా? నువ్వు చెప్పాలా నాకు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అంటే మేడం మీద ఆలోచనలో ఉండి తినడం కొంచెం లేట్ అయింది సార్. నువ్వేంటి కవర్ చేస్తున్నావు? టైం 1:40 అవుతోంది. లంచ్ బ్రేక్ టైమింగ్ 1 to 1:30. అంటే బ్రేక్ అయిపోయి కూడా 10 నిమిషాలు అవుతోంది. అది కాదు సార్. నువ్వు నోరు మూసుకో. నీకు అవసరం లేదా? ఆఫీస్ అంటే దానికి టైం సెన్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేగాని భోజనాల టైంలో ఉప్పర్ మీటింగ్లు పెట్టి టైం వేస్ట్ చేసి ఇలా పనిచేసే టైంలో భోజనం చేస్తూ కూర్చుంటే పని ఎవరు చేస్తారు? జాబ్ పర్మనెంట్ అయిందనే హక్కుల గురించి మాట్లాడటం, టైంకి శాలరీ ఇవ్వలేదని ప్రశ్నించడం కాదు. అవన్నీ మాట్లాడే ముందు పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మేడం, 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 సార్. ఎందుకు సార్?
ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ మాటలకి మేడం భోజనం కూడా చేయకుండా మానేశారు. మీరు చేసే తప్పు సార్. రవి, మీరు నన్ను తిట్టినా కొట్టినా చేసేది మాత్రం కరెక్ట్ కాదు సార్. అరే, మేడం 11 రోజులు ఆఫీస్కి రాలేదని శాలరీ కట్ చేశారు. ఈరోజు భోజనం చేస్తుంటే బాధ పెట్టారు. ఒకప్పుడు మేడం అంటే ఎంత ప్రేమ చూపించేవాళ్ళు, కేవలం తనను చూస్తే చాలని ఎంత తపన పడేవారు. ఇప్పుడెందుకు సార్ ఇలా చేస్తున్నారు? కక్ష సాధింపు చర్యగా కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇది న్యాయం కాదు సార్, న్యాయం కాదు. ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయటికి వెళ్ళు. కోపంతో నన్ను బయటికి పంపించడం కాదు సార్. ఒకసారి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. అయినా అలా ప్రవర్తించడానికి మన మధ్య ఉన్న సంబంధం ఏంటి? బాధ్యత మాత్రం ఉంటే సరిపోదు. అడిగిన డబ్బు ఇవ్వడానికి సరిపడే ఫండ్స్ కూడా ఉండాలి. నీకు అడ్జస్ట్ చేసే ఫండ్స్ ఇప్పుడు నా దగ్గర లేవు. మీనాక్షి, అమ్మా మీనాక్షి, బాబాయ్ ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఆ, ఏం లేదు బాబాయ్. నాకు చెప్పడానికి సందేహిస్తావేంటమ్మా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వేదో బాధపడుతున్నావని నాకు అర్థమవుతోంది. మీ ఆయనేమన్నా అన్నాడా? అదే మీ ఎండీ గారు ఏమైనా అన్నారా అని. అంటారు బాబాయ్, ఎందుకనరు? ఎండి అనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడంటారేంటి బాబాయ్? మనసులో నా మీద కక్ష పెట్టుకుని మరీ సాధిస్తున్నారు. చచ్చా, నీ విషయంలో వాసుదేవ్ అలా ఎందుకు చేస్తాడమ్మా? ఏమీ అనకపోతే అనవసరమైన నిందలు ఆయన మీద వేసి కోపం తెచ్చుకోవడానికి నాకేమైనా సరదా అనుకుంటున్నారా బాబాయ్? అది తప్ప నాకేం పర్లేదనుకుంటున్నారా? నీ మాటల్లో కోపం చూస్తుంటే నిన్నేదో బాధ పెట్టుంటాడనిపిస్తోంది. నీతో ఇలా ప్రవర్తించడానికి అసలు ఆయనకొచ్చిన సమస్య ఏంటంట? ఆయనకిదేమైనా కొత్త బాబాయ్? ముందు నుంచి ఉన్న అలవాటే కదా. ఆయనకి నచ్చితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. నచ్చకపోతే పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎన్ని ఇబ్బందులైనా పెడతారు. ఇంతకీ నిన్నే విషయంలో బాధ పెట్టాడో అది మాత్రం చెప్పడం లేదు. నిన్నేమో 11 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదని శాలరీ కట్ చేశారు. అదేంటమ్మా, ఆయన కోసమేగా నువ్వు అన్ని రోజులు సెలవు పెట్టింది. ఆ మాటే అంటే రూల్స్ పద్ధతులు అని మాట్లాడుతున్నారు. మొత్తం శాలరీ వస్తే పిల్లల టర్మ్ ఫీజు కొంతైనా కడదామనుకున్నాను. మరిప్పుడు ఫీజు ఎలాగమ్మా? పోనీ లోన్ రూపంలోనైనా కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడగలేకపోయావా? అది కూడా అయ్యింది. ఫండ్స్ లేవు, కుదరదు అన్నారు. అందరితో ఊరుకున్నారా? మధ్యాహ్నం భోజనం చేస్తుంటే లంచ్ టైం దాటి 10 నిమిషాలైంది. అన్ని టైంకి జరగాలి అని క్లాస్ స్పీకర్ కనీసం భోజనం కూడా చేయనివ్వలేదు. మనసులో ఏదో పెట్టుకొని ఎంత వీలైతే అంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు బాబాయ్. నీ భర్తకి నువ్వంటే ఎనలేని ప్రేమ. నువ్వు బాధపడితే తను బాధపడతాడే తప్ప అది చూసి సంతోషించే మనస్తత్వం కాదు. బహుశా సరదాగా నిన్నేమైనా ఆట పట్టిస్తున్నాడేమోనమ్మా. మీరేమీ ఆయనకి కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరదాగా ఆట పట్టించేంత అన్నోన్యత మా మధ్యనేమీ లేదు. నన్నిలాగే ఇబ్బంది పెడుతూ పోతే అది తట్టుకోలేక మరో మార్గం లేక తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానేమోనని ఆయన ఆలోచన. ఇంతకింత నన్ను కష్టాలు బాధలు పెట్టినా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది మాత్రం జరగని పని బాబాయ్. సర్లే అమ్మా,
అనవసరమైన ఆందోళనలు మనసులో పెట్టుకోకు. ఆఫీసులో పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికొచ్చావు. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదంటున్నావు. లోపలికెళ్ళేదన్నా తినమ్మా. బాబాయ్, పిల్లలు ఏమైనా ఫోన్ చేశారా? ఫోన్ ఏం చేయలేదమ్మా. వెళ్ళింది రాముడి సన్నిధికే కదమ్మా. వాళ్ళు బాగానే ఉంటారు. నువ్వేం బెంగపెట్టుకోకు. ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు బాబాయ్. సర్లే అమ్మా, నేను కనుక్కుంటానులే. హ్మ్. భార్యను అంతలా ప్రేమించే వాసుదేవ్ మీనాక్షి విషయంలో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు? అన్నయ్య, బోర్ కొడుతుంది అన్నయ్య, ఆడుకుందాము. బోర్ కొడితే లోపలికి వెళ్ళి చదువుకో. నేను ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అమ్మా మాదకోలం తల్లే, ఆకలిగా ఉంది. అన్నం ఉంటే ఈ తల్లే. ఏయ్, ఎవరు లేరు, వెళ్ళు. ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, వెళ్ళిపోతాను. చెప్పేది నీకే, ఎవరు లేరు, వెళ్ళు. అదేంటి ఎవరు లేరంటాడు? యా నువ్వు మనిషి కదా? ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, 3 అడుగుల మంచి ఎదురుగా ఉన్నాను, వేచ్గా. నేనెలా వేస్తాను? నేను ఇంటికి అతిథిగా వచ్చాను. అది మంచి మాట చెప్పినావు బాబు. బిచ్చగాన్ని మించిన అతిథి ఎవరుంటారు బాబు? అతిథి మరో అతిథికి సాయం చేసుకోవాలి కదేటి? నాకు అసలు కడుపులో గ్యాస్ ట్రబుల్, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పోతంత పెద్ద మంచి చేసుకుని మటన్ ఫ్రై, చికెన్ పులుసు కలిపి ఇంత అన్నం పెట్టావనుకో, నీ పేరు చెప్పుకుని ఈ పూటకు సర్దుకుంటాను. భోజనం చేయాల్సిన పెద్దవాళ్ళు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు తిన్నాక ఏమైనా మిగిలితే అప్పుడు ఇస్తాను. ఏటేటే ఇంకా తినలేదా? టైం 10 అయిపోయినది. ఇలా సమయం దాటిపోయినాక తింటే ఆరోగ్యం ఏమైపోవాలి? నాకంటే ఈరోజు బెచ్చకాలం మీటింగ్ ఉంది, ఆలస్యం అయిపోయినది. లేదంటే 8 గంటలకే పూర్తయిపోవాలా. వాళ్ళు ఎప్పుడు రావాలా, ఎప్పుడు తినాలా, వాళ్ళు తినగా మిగిలింది నాకెప్పుడు పెట్టాలా? ఈ ఇల్లేనా నువ్వు చెప్పిన సార్లు? అవును. బాబాయ్, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెట్టండి అయ్యా. ఏయ్, అడుకోవటానికి వేళ పలాలేదా? వెళ్ళా. అమ్మో, ఏంటిది, ఏళ్ళింటికి వెళ్ళి యాలపాల లేకుండా వచ్చి నన్ను అంటారేటి? మేమెప్పుడు అడుక్కోవాలా? సార్ భోంచేద్దాం సార్. ముందు ఫ్రెష్ అయ్యొద్దాం, తర్వాత భోంచేద్దాం. అబ్బా, ఆకలి దంచేస్తుంది సార్, ముందు తినేద్దాం సార్. ఉదయం నుండి ఆఫీసులో అలసిపోయి ఫ్రెష్ అవ్వకుండా ఎలా భోజనం చేస్తారో అవి. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సార్, వీళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, కాళ్ళు చేతులు కడుక్కోవాలా, తినాలా, అప్పుడు మిగిలితే నువ్వు నాకు పడేయాలా. ఇదంతా కుదరదులే కానీ నేను వస్తానయ్యా. ఒక్క నిమిషం, ఏంటి? ఇప్పుడే వస్తానుండు. ఇదేంటి బాబు, సూతా సూతా మొత్తం నాకే పెట్టినట్టున్నావు, మరి అలా పరిస్థితి ఏంటి? వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు తీసుకెళ్ళు. ఈ వయసులోనే నీకు ఇంత ధర్మం చేసే బుద్ధి ఉంటే ఆ దేవుడు నేను చల్లగా చూడాలి బాబు. వస్తాను. హాయ్ ఫ్రెండ్. హాయ్, నువ్వు భోంచేసావమ్మా? చేశాను ఫ్రెండ్. ముందొచ్చి కూర్చోండి సార్, ఆకలి దంచేస్తుంది. అర్జెంటుగా ఒక పట్టు పట్టాలి.
సార్ ఏం లేవేంటి సార్? ఏమీ లేకపోవడం ఏంటి రవి? అమ్మాను, ఫుడ్ ప్రిపేర్ చేయించావా? అన్నీ ఉండాలి ఫ్రెండ్. నేనే టేబుల్ మీద సర్దాను. ఏమైనట్టు? ఫుడ్ అంతా నేనే బిచ్చగాడికేసాను.